హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు, అలాగే అర్హులను ఎవరు గుర్తిస్తారు అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. గత ప్రభుత్వం హయాంలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక స్కీమ్ని అయితే ప్రారంభించారండి. సో ఇందులో మనకు వెరిఫికేషన్ ఏ విధంగా చేశారంటే అర్హులను గుర్తించడానికి ర్యాండమైజేషన్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి నియోజకవర్గానికి ఇంతమందిని అయితే కేటాయించాలని చెప్పేసి ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేశారండి. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏదైతే 6 గ్యారెంటీలు ప్రారంభిస్తారు, నిర్వహిస్తారని చెప్పారు కదా. సో ఇందులో మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కూడా ఉంది. సో కాకపోతే ఇందులో మనకు ఏ విధంగా గుర్తిస్తారంటే మనకు ప్రజాపాలన ద్వారా చాలామంది అప్లై చేసుకున్నారండి. ఈ అప్లికేషన్స్ ద్వారా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా వెరిఫికేషన్లో మనకు వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే సో అంతకుముందు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో స్కీమ్ ద్వారా ఇల్లు అయితే పొంది ఉండకూడదు. అలాగే గత ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇంద్రమ్మ ఇల్లు కానీ సో ఇలాంటి ఇల్లుస్ అయితే అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ఇల్లు అయితే ఉండకూడదు. అలాగే మనకు సొంత స్థలం అయితే ఉండాలి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి, అలాగే దారిద్ర్యరేఖకు దిగువ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సో ఇలాంటి షరతులు అయితే ఉన్నాయి. ఇవన్నీ పోగా మనకు వెరిఫికేషన్ ఎవరు చేస్తారో దీనికి అధికారి ఎవరు అనుకుంటే మనకు ఎవరైతే ఆ జిల్లాలో కలెక్టర్స్ ఉంటారో సో వాళ్ళకైతే మనకు హౌసింగ్ డిపార్ట్మెంటు వాళ్ళకైతే బాధ్యతలు అయితే ఇచ్చారండి. సో వాళ్ళు వెరిఫికే చేసి సో ఫైనల్గా లిస్ట్ అయితే మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఆ లిస్ట్ పంపించడం అయితే జరుగుతుందండి. సో దాని ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో అలాగే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి, అలాగే మనకు 5 లక్షలు ఎవరికి పంపిణీ చేయాలి, అలాగే విడతల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలని ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనకు తప్పకుండా వస్తాయండి. అవి కూడా రాగానే మీకు తప్పకుండా మీకైతే అప్డేట్ చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణకు సంబంధించి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.